చేయమన్నారు కదా, నరేష్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏదో డొనేట్ చేస్తారేమో అనుకుంటున్నాం. శివాని గారు మేము చెప్పం బ్రో. శివాని గారు ఇక్కడ హలో సార్. లిటిల్ హార్ట్స్ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుని అంటే చాలా టైం తీసుకుంటున్నాను మూవీస్కి. టైం అర్థం కాలేదండి. లిటిల్ హార్ట్స్ హిట్ అయింది కదా, అవునండి. అంటే వరుస కంటిన్యూగా మూవీస్ ఏం రావట్లేదు, అంటే కొంత టైం తీసుకొని సెలెక్టెడ్గా పోతున్నట్టున్నారు. మంచి సినిమాతో రావాలి కదండి. అంతేనా? అంతే అండి. దాంతోపాటు రెమ్యునేషన్ కూడా ఏదో కొద్దిగా పెంచుకున్నారు అనేసి అంత లేదండి, అసలు అసలు అలా లేదు. అంతే, తక్కువ రెమ్యునేషన్ యా. అంతేనా? 6 నెలలు కూడా అవ్వాలి లిటిల్ హార్ట్స్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ యాక్టర్ నేను. ఏంటండి 6 నెలలు కూడా అవ్వాలి లిటిల్ హార్ట్స్ వచ్చి. అదే కదా సార్, నేను అదే అనుకుంటున్నాను. ఎలా బతకాలి మేము అసలు? ఇంకా నెలకో సినిమాతో వచ్చామంటారు పాపం. మీరైతే నెలకో సినిమా రిలీజ్ చేస్తున్నారు. మాది వదిలేండి, అందుకే ఎక్కడి నుంచి కొంచెం గ్యాప్ ఇస్తాం. శివాని గారు యా, హలో అండి. ఆనంద్ ఇటు సినీ ఇండస్ట్రీకి వచ్చారు కదా, ఇప్పుడు ఆర్టిస్ట్గా వచ్చారు, మరి యాంకరింగ్ చేస్తారా మానేస్తారా? అయ్యో, ఇది ఎలా అంటే అండి, ఇది మెట్టి నీళ్ళు, ఇది పుట్టి నీళ్ళు లాగా, సో రెండు ఉంటాయి. అట్లా కాదు, రెండు ఆడ ఉంటాయి, ఈడ ఉంటాయి. లేదు లేదు, మహానటి సినిమా చాలాసార్లు ఓహో, నేను అంత ఆలోచించలేదండి, సారీ. అంటే 5,000 లోపలికి వెళ్తున్నాయంటే యాంకరింగే మెయిన్ కారణం కాబట్టి ఖచ్చితంగా వదిలేది లేదు. అది చేసుకుంటా, ఇది చేసుకుంటా, కాకపోతే మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి అట్లా వెళ్ళొస్తూ ఉంటాను. ఇదంటే నాన్ షెడ్యూల్ ఇక కంటిన్యూస్గా హెల్ప్ చేయాలి కదా, ఈవెంట్స్కి ప్రాబ్లం అవుతుంది కదా అనేసి. అవునండి, అందులో ఒకటి పెద్దది వచ్చిందండి. పాపం లక్ష్మి ఫోన్ చేసినప్పుడల్లా నేను లేను, ఈ సినిమా చేస్తున్నా, నన్ను ఒక 18 days డిస్టర్బ్ చేయకు నువ్వు అని చెప్పేదాన్ని లక్ష్మికి. ఆ ఒక్క దానికోసం ఫీల్ అయ్యాను, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ అవుట్పుట్ అంతా చూసిన తర్వాత. సుహాస్ గారు, శివాని గారు, సుహాస్ గారు ఇక్కడ. హలో అండి, హాయ్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. హే భగవాన్కి. అయితే లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు మీరు చెప్పారు 7 movies వస్తున్నాయి, అవి 7 కొత్త డైరెక్టర్స్తోని అండ్ డెబ్యూటెంట్స్తోని వర్క్ చేస్తున్నాను అని చెప్పారు లాస్ట్ టైం. అయితే మధ్యలో ఎక్కడో కొంచెం మిస్ఫైర్ అయినట్టు అనిపించింది. ఎగ్జాక్ట్లీ, మిస్ఫైర్ అయ్యారు. సో ఇంకా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అండి, డౌటే లేదు. అందుకనే కాన్ఫిడెన్స్గా ఉన్నాను, లేకపోతే మాట్లాడను కదా. అంటే లాస్ట్ టైం మీరు చాలా కాన్ఫిడెంట్గా డెబ్యూటెంట్స్తో వస్తున్నాను కాబట్టి, అంటే బీయింగ్ అ డెబ్యూటెంట్ మీరు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఎలాంటి స్ట్రగుల్స్ అయితే చూసారో అప్కమింగ్ వాళ్ళకి అది లేకుండా నేనే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకొస్తాను అని చెప్పారు. సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకొస్తాను అంటే డైరెక్టర్స్ తోని అంటే అదేనండి, డైరెక్టర్స్ అందరూ నాకు ఎప్పటి నుంచో పరిచయం. అందరికంటే ఫస్ట్ నన్ను హీరో అనుకుని నమ్మిన వాళ్ళని ఫస్ట్ డైరెక్టర్స్ని చేద్దామనండి. అయితే ఇప్పటి వరకు ప్రెసెంట్ ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్గా అనిపించింది. ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఒక లాంటి ఒపీనియన్ వచ్చేస్తుంది సినిమా పైన. అండ్ లాస్ట్కి వచ్చేసరికి థియేటర్స్కి వెళ్ళిన తర్వాత చాలామంది ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అట్లా కాకుండా ఈ సినిమా హిలేరియస్గా ఉండగలుగుతుంది అని చెప్పడానికి 1 point మీరు ఏం చెప్తారు? 1 point బిజినెస్ ఏనండి, ఏం మాట్లాడుతున్నారు, నరాలు కట్ అయిపోయినాయి అనుకుంటారు ట్రైలర్. ఆ బిజినెస్ విని ఖచ్చితంగా ఎవరు డిసప్పాయింట్ అవ్వరండి. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, ఖచ్చితంగా నవ్వుకుంటారు. శివాని గారు. సో హాయ్ అండి. అంటే లైక్ సినిమా గురించి కాకుండా అంటే బేసిక్గా మీ లిటిల్ హార్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మీరు చాలా ఈవెంట్స్ వాటికి వెళ్ళటం జరిగింది, మంచి మంచి కాస్ట్యూమ్స్. సో ఆ టైంలో సోషల్ మీడియాలో మీ మీద కొన్ని కామెంట్స్ కూడా చేశారు. లైక్ అంటే ఒక నెగిటివ్ కామెంట్కి మీరు ఇచ్చిన రిప్లై నాకు బాగా నచ్చింది. అది నేను ఇవ్వలేదండి, అది ఎవరో నా డిపి, నా ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకొని యూజర్ నేమ్ చేంజ్ చేసుకొని అలా కలిపాడు. గోపి గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. ఈ మధ్యన నరేష్ గారు పట్టిందల్లా బంగారం అయిపోతుంది, కలెక్షన్లు ఎరగదీసుకుని వచ్చేస్తున్నాయి. ఆయన నారి నడుమురారి, సుదర్శన్ గారిది నరేష్ గారిది కాంబినేషన్, ఐ మీన్ వీళ్ళందరి ఉంటే సినిమా సూపర్ హిట్ అని అర్థమవుతుంది. అయితే మీరు స్టోరీ రాసుకున్నప్పుడు అండ్ ప్యాడింగ్ అందరిలో కూడా ఫస్ట్ నుంచి అనుకున్న వాళ్ళు వీళ్ళేనా, లేదంటే ఇంకెవరినన్నా? లేదండి, ఫస్ట్ నుంచి అసలు నరేష్ గారు తప్పితే ఆల్టర్నేట్ ఆప్షనే లేదు. మీరు గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్లో కూడా సార్ ఒప్పుకుంటారా లేదా అని చాలా టెన్షన్ పడ్డాం, అంత టైట్గా ఉంది సార్ షెడ్యూల్. వన్స్ కథ చెప్పంగానే
మా కోసమని చాలా డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చేసారండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. హోపింగ్ ఇది మీకు మంచి సూపర్ హిట్ ఫిలిం అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వంశీ గారు బ్యాక్ ఎండ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ఈ మధ్యన చాలా పిక్కీగా తీసుకుంటూ ప్రతిదీ ఆయన పట్టుకుందల్లా సూపర్ హిట్ అవుతుంది. గోపి గారు, నరేంద్ర గారు, గోపి గారు, యా మీరు ఇందాక మాట్లాడుతూ చాలామంది ముగ్గురు చెప్పారు, అంటే ఆ సీను ఇంప్రవైజ్ చేసినా కానీ ఇలా కాదు ఇలా అని చెప్తే కూడా ఓకే అన్నారు అని చెప్పేసి. సో అలాంటి ఎన్నో ఎక్కువ జరిగినాయి. అంటే ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు, అంటే మాకు ఫ్రీడమ్ ఇచ్చారు, అంటే శ్రవంతి గారు చెప్పారు, అండ్ మన హీరోయిన్ కూడా చెప్పారు. మోర్ ఆఫ్ అంటే నా సెన్స్లో కాకుండా వాళ్ళ సెన్స్లో ఎలా చూస్తున్నారు ఫస్ట్ అసలు తెలుసుకుందాం, అది మన మీటర్లో ఉందా లేదా. సో మన మీటర్లో ఉంటే ఫ్రీగానే వదిలేసానండి, లేదనంటే మనం కంట్రోల్ చేయాలండి. నరేంద్ర గారు సార్, మీ రైట్ నౌ మీ మైండ్ ఏ స్టేటస్లో ఉంది సార్? ఎందుకంటే ఆల్రెడీ కాఫ్తో బాధపడుతున్నారు, బట్ ఇప్పుడు రైట్ నౌ మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ మీ బ్రదర్ సపోర్ట్ మీకు ఇస్తున్నారు, అది చూస్తున్నాము. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? యాక్చువల్లీ టీజర్ వచ్చింది, ట్రైలర్ ఎలా ఉండబోతుంది, ఓవరాల్ సినిమా అయిపోయింది కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి? జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? జనాలకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నామండి. అండ్ వంశీ గారు ఫ్రమ్ డే 1 మాతో ట్రావెల్ అవుతున్నారు. ఆయన సపోర్ట్ లేకుండా మేము ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదు. అండ్ ఏ సినిమాకైనా, ఎంత మంచి సినిమా అయినా ఒక ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి వంశీ గారే మాకు బ్యాక్ బోన్, ప్లాట్ఫామ్ అన్నీ ఆయనే. సో ఆయన జడ్జిమెంట్స్ వల్లే ఆయన ఈ స్టేజ్లో ఉన్నాడు. సో గోపి గారు సార్, ఇక్కడ వన్ లాస్ట్ క్వశ్చన్, మంచి సినిమా చేశారు మా ఇవన్నీ. వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. గోపి గారు, వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు ఇక్కడ. గోపి గారు సార్, ఇక్కడ సార్ సార్, అంటే ఈ సినిమా మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లోనే వెళ్ళారా? ఎంత కమర్షియాలిటీ ఏమన్నా? లేదు సార్, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ విత్ ఎమోషన్ అలాగే అనుకున్నాం సార్. ఫస్ట్ నుంచి అదే అనుకున్నాం, అదే చేసాం. అండ్ సుదర్శన్ అన్న, సుదర్శన్ గారు ఎప్పుడు హీరోగా చేస్తారు అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్. అంటే ఇందాక వంశీ గారు కూడా అంటూ నెక్స్ట్ ఫ్యూచర్లో చేద్దాం అని అంటున్నారు, అన్న ప్లాన్? అది ఆర్టిస్ట్గా అవకాశం ఇస్తాను అంటున్నారు. నెక్స్ట్ మేము వాళ్ళు చేయబోయే సినిమాల్లో ఆర్టిస్ట్గా అవకాశం ఇస్తానన్నారు అంతే. బట్ చేయండి అన్న, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది బ్రో ట్రాక్ ఇది. వన్ లాస్ట్ ప్లీజ్. సో అంటే స్టోరీ మీరు చూస్ చేస్తే బన్నీవాస్ గారు ఓకే అని చెప్తారా, లేదు అంటే మీ ఇద్దరు డిస్కస్ చేస్తారా? అంటే ఎప్పుడు మీరే కనిపిస్తారా, ఆయన బ్యాక్ హ్యాండ్ ఉంటారు? సో ఏంటి? అదేం లేదు, వాళ్ళు ముంబై వెళ్ళారు, ఆయన ఇద్దరం కలెక్టివ్ డెసిషన్స్ ఏమన్నా కలెక్టివ్ డెసిషన్స్ తీసుకుంటాం. ఏదన్నా ముందుకెళ్దాం అనుకున్నప్పుడు కలెక్టివ్ డెసిషనే. ఆయన దగ్గరికి ఏదైనా వచ్చినప్పుడు నేను ఉంటాను, నా దగ్గరికి ఏమైనా వచ్చినప్పుడు ఆయన ఉంటారు. సో లైక్ బ్రదర్స్ వీ ట్రావెల్ టుగెదర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.